సబర్మతి రిపోర్ట్ అని ఒక సినిమా వచ్చింది. గుజరాత్ గోద్రా రైట్స్ గురించి ఒక సినిమా వచ్చింది. దానిలో ఏం చూపించారు వాళ్ళు? అరే మీరు దీన్ని పొలిటిసైజ్ ఎందుకు చేస్తున్నారు, అసలు ఎలా స్టార్ట్ అయింది దాని గురించి ఈ రోజు మాట్లాడు. మోదీ వచ్చాడు, ఈజ్ అ బుచ్చర్ ఆఫ్ గోద్రా అని చెప్పేసి, మోదీ గారు ఇట్లా చేశారు, మోదీ గారు అట్లా చేశారు అని మాట్లాడుతున్నారు. ఓపెన్ ఫోరం లో తీసుకోవచ్చు వీడియోస్. మన వ్యూవర్స్ అందరూ కూడా దిగ్విజయ్ సింగ్ అండ్ మోదీజీ అబౌట్ గోద్రా అని చెప్పి కొడితే దానికి వీడియో వస్తుంది. దిగ్విజయ్ సింగ్ అని అన్నారు గోద్రా గురించి అంటే, మోదీ గారు ఒక మాట చెప్పారు. ఏమనంటే, సరే గోద్రా గురించి మీరు మాట్లాడుతున్నారు కదా, ఆ రోజు ఫిబ్రవరిలో జరిగిందండి. ఫిబ్రవరి 24, 2002 రోజు గోద్రా ఇన్సిడెంట్ జరిగింది. ఆయన మోదీ గారు చీఫ్ మినిస్టర్ ఆఫ్ గుజరాత్ ఎప్పుడు అయ్యారు? 2001 అక్టోబర్ తర్వాత, లేటర్ పార్ట్ ఆఫ్ అక్టోబర్. అంటే ఆయనకున్న నెలలు ఎన్ని? ఆయన సీఎం కుర్చీ ఎక్కి 4-5 months. 5 నెలల్లో అంత చేసేస్తారు ఎవరన్నా? ఆ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా తెలుస్తుంది ఎవరికన్నా? అయినా కూడా ఆయన చెప్పారు, బాబు నేను ఇటు సైడ్ మహారాష్ట్ర, అటు సైడ్ మధ్యప్రదేశ్, ఈ రెండు గవర్నమెంట్స్ కి నేను ఫ్యాక్స్ పంపించాను, మీరు చెక్ చేసుకోండి, రికార్డ్స్ లో ఉంది. అడిషనల్ టాస్క్ ఫోర్స్ కావాలి నాకు, నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ వెళ్ళిపోయింది అని చెప్పి అన్నారు. దాని గురించి ఈ రోజు మాట్లాడలేదు. అసలు ఇది ఎట్లా మొదలైంది? అప్పుడు వాళ్ళు ఇవ్వలేదు అదే చెప్తున్నా, అది ఇవ్వలేదు. అయినా కంట్రోల్ అయింది. అది పక్కన పెట్టేస్తే ఎందుకు జరిగిందని ఎప్పుడన్నా ఒక్కలన్నా మాట్లాడారా? ఆ రోజు ముస్లింస్ నూచకోత కోసారని ఒకటే మాట్లాడతారు కదా ఇప్పుడు కూడా. దానికి ముందేం జరిగింది అసలు గోద్రా ఇన్సిడెంట్ ఎట్లా స్టార్ట్ అయింది? ఒక ట్రైన్ లో అయోధ్యకి వెళ్లి రిటర్న్ వస్తున్నటువంటి సాధువులని, చిన్న చిన్న పిల్లలని పెట్రోల్ పోసి, బయట నుంచి ఇనుపవి ఉంటాయి కదా, ఇనుపవన్నీ కట్టేసి లోపలికి పెట్రోల్ పోసి బలవంతంగా సజీవ దహనం వాళ్ళని చేశారండి. వాళ్ళని సజీవ దహనం చేస్తే అది కరెక్టా? నేను అనేది వీళ్ళు చేసింది కరెక్టా తప్ప అని నేను మాట్లాడట్లేదు. 32 మంది నిరాయుధులైనటువంటి మహిళలని, పిల్లలని, సాధువులని పెట్రోల్ పోసి నిలువున తగలబెట్టేస్తే దానికి రిటాలియేషన్ లో వీళ్ళు వచ్చి వాళ్ళని ఏదో చేశారని చెప్పేసి దీని గురించి మాత్రమే మాట్లాడారు కదా. అంతెందుకండి, బాబ్రీ మస్జిద్ కూలిస్తే దాన్ని బ్లాక్ డే ఇన్నేళ్లు సెలబ్రేట్ చేశారు కదా. ఎందుకు బ్లాక్ డే అండి చెప్పండి నాకు? చూడండి ఎంత తెలివి అంటే వాళ్ళకి. సోమనాథ్ మందిర్ ని కూల్ చేసిన రోజు బ్లాక్ డే సెలబ్రేట్ చేయరు. కాశీ విశ్వనాథుడు గుండి ధ్వంసం చేసినటువంటి రోజుని బ్లాక్ డే చేయరు. ఎందుకంటే అది కనుక బ్లాక్ డే సెలబ్రేట్ చేస్తే మొగల్స్ అందరూ నీచులు అని చెప్పి చెప్తారు కాబట్టి అది బ్లాక్ డే సెలబ్రేట్. అది కాదు ప్రాపగండా. ఎందుకు బ్లాక్ డే? అది ఎందుకు బ్లాక్ డే? రాముడి పుట్టిన ప్లేస్ లో, రామాలయం ఉన్న చోట దాని మీద ఒక గే, బాబర్ అనేవాడు గే అని అతనే రాసుకున్నాడు. నేను చెప్పింది కాదు, అతనే రాసుకున్నాడు. ఒక అబ్బాయి నచ్చితే వాడి పేరు మీద బాబ్రీ మస్జిద్ అని కట్టారు. ఒక హిందూ దేవాలయం మీద కట్టారు. అది అందరికీ తెలిసింది, అది ప్రూవ్ అయింది కూడా కోర్టులో. దాన్ని ఎన్నేళ్లు బ్లాక్ డే అని జరిపారు. December 6th బ్లాక్ డే అని ఎన్ని రోజులు జరిపారు? సరే మస్జిద్ ని కూలగొట్టారు. అది ఒక కట్టడం కదా, అదొక కట్టడం, నాన్ లివింగ్ థింగ్ కదా. అది ఎంతమంది హిందువులను చంపించారంటే అప్పుడు లెక్కలేదండి. ఈ రోజు కూడా చాలా మంది ఏమైపోయారో కూడా తెలియదు. కొన్ని వేల మంది. అది బ్లాక్ డే కాదా?